వస్తే రైతాంగ సమస్యలపై ఆదిలాబాద్ జిల్లాలో రైతులు కదం తొక్కారు. హైదరాబాద్ నాగ్పూర్ 44వ నంబర్ జాతీయ రహదారిపై బైఠాయించి జాతీయ రహదారిని దిగ్బంధించారు. రైతాంగ సమస్యలపై గత కొన్నాళ్ళుగా తాము ఆందోళన చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచేందుకే ఈ జాతీయ రహదారి దిగ్బంధం చేసినట్టు అఖిలపక్షం నాయకులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పేర్కొన్నారు. అఖిలపక్షం ధర్నా రాస్తారోకో జాతీయ రహదారి దిగ్బంధం కారణంగా జాతీయ రహదారిపై ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దాదాపు గంట సేపు ఈ ధర్నా కార్యక్రమం కొనసాగింది. భారీగా పోలీసులను మోహరించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులతో పాటు జోగురామన్న మాట్లాడుతూ ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రైతాంగ పక్షంలో తమ ఆందోళన కొనసాగుతుందని హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రైతాంగ సమస్యలను పత్తికి సంబంధించిన ఆంక్షలను ఎత్తివేయాలని, పత్తి కొనుగోలులో ఎదురవుతున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని, కిసాన్ కపాస్ యాప్ను వెంటనే తొలగించాలని, అలాగే సోయా పంట కొనుగోలులో బయోమెట్రిక్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని సందర్భంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళన ఢిల్లీ వరకైనా కొనసాగుతుందని జోగురామన్న హెచ్చరించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ ఎక్స్ రోడ్లో కేక్ బాక్స్ బేకరీలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం సంభవించడంతో బేకరీ యజమాని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలు నార్పివేశారు. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారులు మాట్లాడుతూ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా సమాచారం అందిందని, వెంటనే తమ సిబ్బంది వెళ్ళి ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలు నార్పారని, దాదాపు 5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్టు అగ్నిమాపక శాఖ అధికారి వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. మరో వార్త విషయానికి వస్తే ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఇటు ఆదిలాబాద్ జిల్లాలోను అటు నిర్మల్ జిల్లాలోను మత్స్యకారుల సహకార సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఖానాపూర్ పట్టణంలో తెలంగాణ చౌక్లో మత్స్యకారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భీష్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మత్స్యకారులకు సంబంధించిన నీలిరంగు జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మత్స్యకారుల సహకార సంఘం నాయకులు మాట్లాడుతూ మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులు ప్రమాదవశాత్తు చనిపోతే 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, అలాగే వర్షాకాలంలో తమకు పని లేని సమయంలో జీవనభృతి చెల్లించాలని, అలాగే మత్స్యకారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.